వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మేము ఇంకో ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా, తలకాయ కాళ్ళ కూర, దాంతోపాటు బగారా రైస్, బేజా ఫ్రై. మా చిక్కికి ఇష్టమైన బేజా ఫ్రై, తనకు చాలా ఇష్టం బేజా ఫ్రై అంటే. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? ఏమైనా చెప్పాలా? ఈసారి ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఎవరు విన్నతారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఓకే, స్టార్ట్. స్ప్రైట్. ఫస్ట్ బేజా ఫ్రై టేస్ట్ చూద్దాము. సూపర్ టేస్టీ. సూపర్ సూపర్. నీకు ఫస్ట్ ఇలా బగారా అన్నం తినే అలవాటు ఉందా? చాలా బాగుంది. నాకు ఇలా తినడం చాలా ఇష్టం. మమ్మీ బగారా రైస్ చేస్తుంది వితౌట్ కర్రీ, సూపర్ ఉంటుంది. ఈజీగా తినేయచ్చు. ఈజీ. ఎస్. బేజా ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. సూపర్ ఉంది బేజా ఫ్రైతో బగారా రైస్. ఆహా. మమ్మీ నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తుంది. అంటే వెజ్ కర్రీ బాగా చేస్తుంది. నాన్ వెజ్ ఇంకా చాలా బాగా చేస్తుంది. స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయి. అందాక చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మటన్ తలకాయ కాళ్ళు ట్రై చేయబోతున్నా. ఇట్స్ టేస్ట్. సూపర్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీసులు అన్నవానే వచ్చేసింది. యాక్చువల్గా చాలా టైం తీసుకుంటుంది పాయ కుక్కోవడానికి. వచ్చేసింది నాకు లక్కీ. చాలా బాగా కుక్ అయింది పాయ. టేస్ట్ అయితే ఎంత తింటే అంత తినాలనిపించేలా ఉంది ఫ్రెండ్స్. నాకు కాపులేదా? అండ్ లక్కీయెస్ట్. సరే, దీనికి అందరికీ తిన్నాక చూద్దాం. టేస్ట్ బాగుంది కదా అని ఛాలెంజ్ గురించి మర్చిపోకూడదు. ఇప్పుడు నేను అన్ని కరెక్ట్ ఉన్నాయి స్పైసెస్. ఇందాక లెగ్ పీస్ లాగా దీన్ని ఏమంటారా, నల్లి రాలేదు, ఇందులో ట్రై చేద్దాం. మేబీ ఇందులో ఉన్నదంతా రసంలోకి వెళ్ళిపోయినట్టుంది. మంచిగా కుక్ అయింది కదా, ఇంకా రాట్లా. అనిపిస్తుందా హోల్? నాకైతే మీరు అనిపిస్తుంది హోల్ వచ్చి. బేజా ఫ్రై. అప్పుడప్పుడు నా చెల్లెల్ని చిట్టి చెల్లెలు అనాలనిపిస్తుంది, ఇట్లాంటి టేస్ట్ ఉన్నది కాబట్టి. మంచి మంచి టేస్ట్ నాకున్నది కదా, మంచి టేస్ట్ నాకున్నది. అంటే మంచి టేస్ట్ లేదనే కదా. నాకుంది, ఎందుకంటే మంచిగా. మరి ఎందుకు అంటున్నావు? మళ్ళీ మొత్తం నిజమని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మెల్లమెల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్.
మీలో తలకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెగ్ పీస్ పీస్ కాదు, ఇందులో పీస్ కూడా ఎన్ని అంటే పీస్ కొడుతున్నాను. చేతితో చించి తెచ్చేసి ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను నేనైతే. చాలా టేస్ట్, చాలా బాగుంది. ఇట్లా ఒక్కో ముద్దకి ఒక్కో పీస్ పెట్టుకొని తింటే కోవా చెట్ల గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నాకు. దేశంలో డైలాగ్ ఉంది, అలా వేడి వేడి అన్నంలో కొంచెం అంత ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటుంటే, ఆ డైలాగ్ దీంట్లో రీమేక్ చేసి చెప్తాం. అలా వేడి వేడి బగారా అన్నంలో కాస్తంత బేద ఫ్రై, దాంతోపాటు తలకాయ కూర వేసుకొని కలుపుకొని ఒక్కో ముద్దకి ఒక్కో ముక్క పెట్టుకొని తింటుంటే ఆహాహాహా. బాగుందా డైలాగ్? వచ్చేసింది. నొప్పి. చిన్నప్పుడు నాన్ వెజ్ తినకపోతుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు నాకు అంతే. చిన్నప్పుడు లెగ్ పీస్ కోసం ఎంత కొట్టుకునే వాళ్ళం ఇద్దరం. కాదు, నా ప్లేట్లో నేను లెగ్ పీస్ కూడా తినకపోయేదాన్ని. ఏదో నా ప్లేట్లో పడితే అది తింటే నాకు నాకే వస్తాయి లెగ్ పీస్ లాస్ట్లో. తన అన్నం మొత్తం కంప్లీట్ అయింది, తినడం కంప్లీట్ అయిన తర్వాత కూడా నా ప్లేట్లో ఉన్న లెగ్ పీస్ కోసం వెయిట్ చేసేది. నేను తినకపోయేదాన్ని, దానికి తగ్గట్టు వేసేసాను, అక్కడ తినేసేది. స్టార్టింగ్ వేసుకున్నప్పుడు మాత్రం నేను వెయ్యను నీకు అని చెప్పి తినేదాన్ని. నేను స్టార్టింగ్ నేను తొందర తినేసాను. తిన్న తర్వాత కూడా తను తినేవారికి ఇంకా నేను ఇంకా వెయిట్ చేస్తున్నానని ఇంకా లేట్ చేసి తినడం. లేట్ చేసి మొత్తం నేను తినేసిన తర్వాత తను ఇంకో 10 నిమిషాలు ఆపి అప్పుడు వచ్చి తిని తలెత్తుకుని లేచేవాళ్ళు. కానీ ఒక్క ఓకే ఏంటంటే అది ఎట్లయినా నాకే వస్తుంది లెగ్ పీస్ అంటే. కంప్లీట్ చేయాలి. ఓకేనా? అదే కదా ఛాలెంజ్ అంటే. ఈ చెత్త కూడా తినాలా? చెత్త కాదు అంటే బగారా రైస్లో ఉన్న కరివేపాకు కొద్దిగా నేను తినేస్తా. పచ్చిమిర్చి అంతా తినాలంటే ఆ బోన్స్ కూడా తినాలి. మరి ఏమంటావు? నువ్వు తినేస్తే ఛాలెంజ్ అంటే తినాల్సిందే కదా. సో పీసెస్ ఇంకా రైస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏంట్రా అయిపోయింది అప్పుడే? మమ్మీ ఈరోజు నా ప్లేట్లు ఎక్కువ పెట్టి మా చిక్కి ప్లేట్లో తక్కువ పెట్టింది. చెప్పా కదా తినదేమో అని భయం. నో కానీ ఛాలెంజ్, ఫెయిర్ ఛాలెంజ్ ఉండాలి. అట్లా కాదక్క,
చెప్పరా చెల్లి, నాకు బేజా ఇష్టం కాబట్టి నేను బేజాగా ఏదో తొందర తొందర తినేస్తాను. నువ్వు ఆస్వాదిస్తూ తింటున్నావు. ఆబ్వియస్గా మరి అందుకే నాకు pieces మిగిలిన అంటే ఆ మాత్రం ఆస్వాదించాలి కదా. అదే మరి. ఆస్వాదించాలి, ఛాలెంజ్ విన్ అవ్వాలి. రెండు నేనే అవ్వాలంటే కష్టం అంటది. బట్ ట్రై చేద్దాం. లాస్ట్ వరకు ఛాన్స్ ఇవ్వద్దు మనం. మీ ఇంట్లో కూడా ఇట్లా తింగచేయాలి ఉందా ఫ్రెండ్స్? కొంచెం జాగ్రత్త. అట్లనే క్యూట్గా అనిపిస్తారు కానీ తింగరి. బొరాయే సరే అండి. అప్పుడు సరే కరెక్టేనా? పర్ఫెక్టా? మమ్మీ ఏంటిగా పిచ్చి పట్టిందా ఏంటి చేతిలో పెడుతుంది అనుకుంటున్నాను. సరే నేనే వినోదా అని ఇంకా పీసెస్ బోన్ సపరేట్ అవుతుంది. ఈరోజు ఛాలెంజ్ విన్ అయినా అవ్వకపోయినా ఒక సాటిస్ఫాక్షన్. ఇంత మంచి తప్పి ఎంజాయ్ చేసుకుంటున్నామా ఈరోజు విన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మా చిక్కి పార్టీ ఇస్తాను చిన్న ఛాలెంజ్ అంటే లాస్ట్ చేసిన ఛాలెంజ్లో అది మాత్రం తీసుకోవాల్సింది. అదే మొత్తం ఓకేనా? అవి ఓకేనా? ఒక సెకండ్ కూడా అవ్వాలి కోసం Again, I'm the winner. I am the winner. Congrats. నా చెల్లి నేనే విన్ చేయించిన ఫ్రెండ్స్. యాక్చువల్గా అక్కలు ఉంటారే ఏది ఒప్పుకోరు. నాన్ వెజ్ ఛాలెంజ్లో తను గెలవడం అంటే చాలా కష్టం. నేనే విన్ చేయించాను. ఎందుకంటే నీకు అది ఇష్టం, నాకు కష్టం కాబట్టి త్వరగా తినేయాలి. కానీ నీకు బేజా ఇష్టమైంది ఉందిగా. ఆ బేజా ఇష్టమైంది కాబట్టి, బట్ ఇది కాలు కాబట్టి ఫాస్ట్గా తినేయాలి. ఎందుకంటే ఎక్కువగా తిన్నాను నేను. రివర్స్ అవును చీటింగ్ నడిచింది. అస్సలు నమ్మకండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారే, చిన్నవాళ్ళనే ఎప్పుడు అంతే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. వీడియో బాయ్ చెప్పండి. ఎల్డర్ సిబ్లింగ్స్ ఎప్పుడు అబద్ధాలు, ఎప్పుడు ఇట్లనే అబద్ధాలు చెప్తా ఉంటుంది. ఎప్పుడు నాకు చాలా చెప్తా ఉంటుంది కానీ ఇంకా వీడియో నో వీడియో ఇచ్చేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ గేమ్లో విన్ అయింది నేనే. నువ్వే రావేటండి. సో వాట్? సో ఒప్పుకుంటున్నా కదా నేనే. కొన్నిసార్లు చెప్పు మా చెల్లి విన్ అయింది, మా చెల్లి విన్ అయింది, మా చెల్లి విన్ అయింది, మా చెల్లి విన్ అయింది. అలాగా మా చెల్లి విన్ అయింది, నా చెల్లెలు విన్ అయింది, నా చిట్టు చెల్లెలు విన్ అయింది, కుక్క పిల్ల విన్ అయింది. ఓకే సరిపోతుంది లేదా? ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.